ఈ వీడియోలో మనం హౌ టు క్రియేట్ డిక్షనరీ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఒక ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఒక ఎంప్టీ డిక్షనరీని ఎట్లా క్రియేట్ చేయాలంటే 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు. d ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా జస్ట్ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే చాలు, మనకైతే ఒక ఎంప్టీ డిక్షనరీ అనేది ఒకసారి మనం రన్ చేసి దీని టైప్ ఏం తీసుకుంటుందో కావాలంటే ప్రింట్ చేసి చూద్దాం. టైప్ ఆఫ్ డి. మనమైతే ఎంప్టీ డిక్షనరీని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాము. ఇప్పుడైతే ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. అది డీని డిక్షనరీ టైప్ లానే తీసుకుంది. మరి డీలో ఉన్న డేటాని కూడా ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఎంప్టీగానే వస్తుందా లేకపోతే ఇంకేమైనా డేటా వస్తుందో చెక్ చేయడానికి. సో ఇప్పుడైతే మనకి డీలో ఒక ఎంప్టీ డిక్షనరీ అనమాట. క్లాస్ ఏంటంటే డిక్ట్ టైప్. సో జస్ట్ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాం, దట్స్ ఇట్. ఈ విధంగా మనం అయితే ఎంప్టీ డిక్షనరీని ఇట్లా డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఇంకో విధంగా క్రియేట్ చేసుకునే వే ఏమన్నా ఉందా అంటే dict అనే ఒక ఇన్బిల్డ్ ఫంక్షన్ వాడేసుకొని ఈ ఇన్బిల్డ్ ఫంక్షన్ వాడుకొని మనం అయితే డైరెక్ట్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక ఎంప్టీ డిక్షనరీ ప్రీవియస్గా ఎలా క్రియేట్ అయిందో ఇప్పుడు కూడా అలానే క్రియేట్ అయిపోయింది. సో ఈ 2 వేస్లో మనం అయితే ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. సార్ మీరైతే నాకు ఎంప్టీ డిక్షనరీ క్రియేషన్ చూపించారు కదా, మరి నాన్ ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి సార్? ఒక నాన్ ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలంటే అది నాన్ ఎంప్టీ డిక్షనరీ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఫస్ట్ సింటాక్స్ చూపిస్తాం మీకు. ఏదైతే డిక్షనరీ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ డిక్షనరీ యొక్క నేమ్ రాసుకోండి. దానికి మీరైతే అసైన్ చేయాల్సి ఉంటుంది మీ డిక్షనరీని. అందులో కీ 1 దానికి సంబంధించిన వాల్యూ 1, కీ 2 దానికి సంబంధించిన పడింది, కీ 2 దానికి సంబంధించిన వాల్యూ 2, అలా సో ఆన్. మీరు ఎన్ని వాల్యూస్ ఎన్ని కీస్ పెట్టుకోవాలనుకుంటే అన్ని, కీ n అండ్ వాల్యూ n, ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని కీస్ అన్ని వాల్యూస్ పెట్టేసుకోవచ్చు మీ డిక్షనరీలో. సో ఈ విధంగా మీరు ఒక నాన్ ఎంప్టీ డిక్షనరీని డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మీ డిక్షనరీలో ఏ డేటా ఉండాలి అనేది తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా డిక్షనరీలో నా దగ్గర 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ని ఎంటర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ స్టూడెంట్ ఏంటంటే సాయి అనే పర్సన్, అతని మార్క్స్ 100. అండ్ ఇంకొక పర్సన్ ఎవరంటే స్పార్క్ అనే ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని మార్క్స్ ఎంత అంటే 98. సో ఇలా మార్క్స్ నాకు తెలిసినప్పుడు ఇలా డైరెక్ట్గా ఎంటర్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ఈ కీ వాల్యూని బట్టి, కీని బట్టి మనం వాల్యూని డైరెక్ట్గా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డీని అండ్ టైప్ ఆఫ్ డీని ఒకసారి రన్ చేసి ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మన నాన్ ఎంప్టీ డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోయింది ఈ విధంగా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సార్ మీరు నాకు ఒక ఎంప్టీ డిక్షనరీని 2 వేస్లో క్రియేట్ చేయొచ్చు అని చూపించారు, మరి నాన్ ఎంప్టీ డిక్షనరీని డైరెక్ట్ క్రియేట్ చేయడం చూపించారు. మరి డైనమిక్గా ఒక నాన్ ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేయొచ్చు సార్? నేను ఇన్పుట్ ఇదే ఇచ్చేస్తా, ఏదంటే ఇప్పుడు మీరు పైన ఎంటర్ ఏదైతే చేశారో దాన్నే ఇన్పుట్గా ఇచ్చేస్తా. ఒక డిక్షనరీని డైనమిక్గా ఇలా ఇన్పుట్ ఇచ్చారు అనుకుందాం. మరి మీరు దీన్ని ఎలా స్టోర్ చేసుకొని అవుట్పుట్లో ప్రింట్ చేయగలరు? మై డిక్షనరీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఎగ్జాక్ట్గా ఏదైతే ఇన్పుట్ ఇచ్చానో అది ప్రింట్ చేయాలండి.
అండ్ టైప్ కూడా డిక్షనరీ టైప్ లాగా ప్రింట్ చేయాలండి. సో ఇదైతే మీరు ఎలా రీడ్ చేసుకోగలరు ఇలా డైనమిక్గా ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఇస్తే అంటే, ఫస్ట్ ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడుకొని మనమైతే ఆ ఇచ్చిన ఇన్పుట్ని రీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటి డేటాని డైనమిక్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం చూడగలనే డిక్షనరీని ఎలా అయితే ఐడెంటిఫై చేయగలమో ఇది కూడా eval అనే ఫంక్షన్ యూస్ చేసుకొని ఐడెంటిఫై చేయగలదు. డైరెక్ట్ డిక్షనరీ ఫార్మాట్ ఇస్తున్నాం కాబట్టి eval అనే ఫంక్షన్ వాడేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి రన్ చేసి చెక్ చేయండి, మీకైతే ఇది డైరెక్ట్గా అలా రీడ్ చేసుకోగలదు. సో ఇక్కడ చూసుకోండి, డైరెక్ట్గా నేను డిక్షనరీ ఫార్మాట్లో ఇన్పుట్ ఇచ్చేసాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు అవుట్పుట్లో డిక్షనరీ ఫార్మాట్లో వచ్చేసింది. సార్ ఇది డిక్షనరీ ఫార్మాట్ అని ఎలా చెప్తున్నారు సార్? ఎలా అంటే ఇక్కడ ఒక కీ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆ కీకి రెస్పెక్టివ్గా ఒక వాల్యూ ఉంది. సో దట్స్ వై నేను దాన్ని డిక్షనరీ ఫార్మాట్ అని చెప్తున్నాను. ఇక్కడ అగైన్ ఇంకో కీ ఉంది అండ్ కోలన్ పెట్టి ఇంకొక వాల్యూ ఉంది. సో అది డిక్షనరీ ఫార్మాట్ అని క్లియర్గా చెప్పగలుగుతున్నాను. సార్ నాకు మీరు అవుట్పుట్ ఇలా రావాలన్నారు కదా, మరి అక్కడ ఏంటి సార్ ఇలా క్లాస్ డిక్షనరీ టైపు అండ్ డిక్షనరీలో ఉన్న వాల్యూ వచ్చింది, నాకు ఇలా కావాలి సార్ అవుట్పుట్ అంటే, ఓకే మీకు ఇలా డిక్షనరీ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలంటే ఎగ్జాక్ట్గా దాన్ని కాపీ చేసి ఇక్కడ విత్ ఇన్ డబుల్ కోట్స్లో ఇచ్చేస్తే మీకైతే ఎగ్జాక్ట్గా అది వస్తుంది అనమాట. కావాలంటే ఇప్పుడు రన్ చేసి చెక్ చేసుకోండి, అవుట్పుట్ ఫార్మాట్లో రాసాను. సో ఇక్కడైతే మీరు వాల్యూ ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మై డిక్షనరీస్ అని చెప్పి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా మీరు ఎలా కోరుకున్నారో అలానే అవుట్పుట్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఒక ఎంటీ డిక్షనరీని అయితే జస్ట్ ఓపెన్ ఫ్లవర్ బ్రేసెస్ అండ్ క్లోజ్డ్ ఫ్లవర్ బ్రేసెస్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ డిక్ట్ అనే ఫంక్షన్ వాడుకొని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక డిక్షనరీని ఇలా కూడా క్రియేట్ ఇలా మనకి డేటా తెలిసినప్పుడు డైరెక్ట్గా నాన్ ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. మరి డైనమిక్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ డిక్షనరీ ఫార్మాట్లో ఇన్పుట్ ఇస్తే అంటే, ఈ విధంగా అయితే మనం eval అనే ఫంక్షన్ వాడుకొని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ డిక్షనరీ అనేది కీ వాల్యూ పేరు ఉన్నప్పుడు మనం అయితే వాడుకోవచ్చు. పర్టికులర్గా ఒక కీ తోటి కాల్ చేస్తే దాని రెస్పెక్టివ్ కరస్పాండింగ్ వాల్యూ కావాలనుకున్నప్పుడు మనం ఈ డిక్షనరీని అయితే వాడుకోవచ్చు అనమాట. సార్ ఇప్పుడు నాకు డిఫరెంట్ ఇన్పుట్ ఫార్మాట్స్ లైక్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ అడిగే ఒక ఫార్మాట్ ఏదో ఒకటి చెప్పండి సార్ అంటే, నేను ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ ఫార్మాట్ చూపిస్తాను మీకు. మన క్లాస్లో 5 మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఇన్పుట్ ఏంటంటే మన క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళ పేర్లు అండ్ వాళ్ళ మార్క్స్ ఇస్తాను. మనం ఎప్పుడైతే ఓ పర్సన్ పేరు కాల్ చేస్తామో ఆ పర్సన్ రెస్పెక్టివ్ మార్క్స్ రావాలి. అలా నాకు ఒక డిక్షనరీని క్రియేట్ చేయండి సార్ అంటే, ఎస్ వీ కెన్ క్రియేట్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇన్పుట్ ఏంటంటే 3 ఇచ్చారు అనుకుందాం. ఫస్ట్ లైన్లో ఫస్ట్ స్టూడెంట్ పేరు అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ మార్క్స్ ఒక స్పేస్ సపరేట్ చేసి ఇచ్చారు అనుకుందాం. అవుట్ ఆఫ్ 100 ఎస్ఎస్ గాట్ 70 మార్క్స్ వచ్చినాయి అనుకుందాం. అండ్ స్పార్క్ అనేవాడికి 80 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. అండ్ సాయి అనే అబ్బాయికి ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇలా ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం అయితే ఎలా రీడ్ చేసుకొని అవుట్పుట్లో మన డిక్షనరీని ప్రింట్ చేయాలన్నమాట. ఎస్ఎస్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఉండాలి, మార్క్స్ అనేవి ఇంటీజర్ ఫార్మాట్లో కావాలి సార్ నాకు. అండ్ స్పార్క్ అనేది అగైన్ నేమ్ కాబట్టి నాకు స్ట్రింగ్లో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ 80 అనేది నాకు ఇంటీజర్ ఫార్మాట్లో కావాలి సార్. నెక్స్ట్ సాయి అనేది నేమ్ కాబట్టి స్ట్రింగ్లో ఉండాలి, యాజ్ వెల్ యాజ్ హిస్ మార్క్స్ 90 అనేది నెంబర్ కాబట్టి ఇంటీజర్ ఫార్మాట్లో అవుట్పుట్ రావాలి సార్. సార్ మరి ఇలా ఇచ్చినప్పుడు డేటాని ఇన్పుట్ని మనం ఏ విధంగా రీడ్ చేసుకోవాలి?
ఇలా డేటా ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా రీడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇచ్చేసారు. ఫస్ట్ దాన్ని రీడ్ చేసుకోవాలి n అనే వాల్యూలోకి. మన ఇష్టం n కాదు, ఏదైనా తీసుకోవచ్చు. అది ఇంటీజర్ కాబట్టి ఇంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇన్పుట్ అనేది డిఫాల్ట్గా స్ట్రింగ్ అనే వాల్యూని ఇస్తుంది, ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి 3 స్టూడెంట్స్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి 3 టైమ్స్ ఇటరేట్ అయ్యి రీడింగ్ చేసుకునేలాగా ఒక లూప్ని అయితే రాసుకుందాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n. సో n టైమ్స్ నాకైతే ఈ లూప్ ఇటరేట్ అవుతుంది. నేనైతే n టైమ్స్ నా డేటాని రీడ్ చేసుకోవాలి కాబట్టి r అనే వేరియబుల్లో రీడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడుకుంటే రీడ్ అవుతుంది. సో ఈ ఇన్పుట్ని అయితే నేను స్పేస్ బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి కాబట్టి డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడుకుంటే నాకు ఇచ్చిన ఇన్పుట్ అనేది స్పేస్ బేస్ చేసుకొని స్ప్లిట్ అవుతుంది. మనమైతే ఇక్కడ స్పేస్ ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే. నేనైతే ఇంకా క్లియర్గా ఉండాలని స్పేస్ కోడ్ ఇస్తున్నా. సో నేనైతే ఒక డిక్షనరీలో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేస్తున్నా. d = ఒక ఎంటీ డిక్షనరీని. అండ్ నా డిక్షనరీలో కీ ఏంటంటే ఆర్లో ఉన్న 0th ఎలిమెంట్. ఏంటి, ఫస్ట్ రీడ్ చేసుకున్న దాంట్లో 0th ఎలిమెంట్ నేమ్ ఏదైతే ఉందో అది నా కీ. సో నేను రీడ్ చేసుకున్న డేటా ఆర్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి r(0) ఏమొస్తుందంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. మరి నెక్స్ట్ వాల్యూ ఏంటంటే 70. అది ఎప్పుడు వస్తుందంటే r(1)లో ఆ 70 అనేది ఉంటుందన్నమాట. సో మనకైతే ఈ ఎస్ఎస్ అనేది యాజ్ ఇట్ ఈస్ స్ట్రింగ్ ఎట్లా రీడ్ చేసుకున్నామో అలానే ఉంటే చాలు. కానీ ఈ 70 అనేది ఒక నెంబర్ లాగా కావాలి. సో మనం దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఈ విధంగా మనం అయితే దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 3 మెంబర్స్. సో ఆ 3 మెంబర్స్ని రీడ్ చేసుకొని ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ 3 స్టూడెంట్స్ డేటా స్టోర్ చేసుకోవడానికి. సో నేనైతే 3 టైమ్స్ 3 స్టూడెంట్స్ డేటా రీడ్ చేసుకోవాలి కాబట్టి ఫర్ లూప్ వాడి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఎన్నిసార్లు రిపీట్గా ఇటరేట్ అవ్వాలో అన్నిసార్లు ఇటరేట్ అయ్యేలా ఒక ఫర్ లూప్ రాసుకున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నా ఇన్పుట్ని రీడ్ చేసుకొని స్ప్లిట్ చేసుకున్నా, ఎందుకంటే మధ్యలో స్పేస్ ఉంది, దాన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేసుకోవాలి కాబట్టి స్ప్లిట్ చేసుకున్నా. సో నాకు 0th ఇండెక్స్లో ఎస్ఎస్ అండ్ ఫస్ట్ ఇండెక్స్లో 70 అనేది ఒక లిస్ట్ ఫార్మాట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది నాకు ఆర్లో. సో నా డిక్షనరీలో కీగా స్టూడెంట్ పేరు అండ్ వాల్యూగా ఏదైతే ఇచ్చారో వాల్యూ దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాల్యూ అనేది స్ట్రింగ్లో ఉంది, ఇంటీజర్లో కన్వర్ట్ చేసా. ఇప్పుడైతే సేమ్ ఇన్పుట్ ఇచ్చి రన్ చేసి చెక్ చేద్దాం. ఎగ్జాక్ట్గా స్టోర్ అయ్యి మనకైతే మై డిక్షనరీ అనేది అవుట్పుట్ వస్తుందా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయనేది చెక్ చేయడానికి. సో మనమైతే చూసుకుంటే ఎగ్జాక్ట్గా మన డేటాను రీడ్ చేసుకోగలిగాం. సో ఈ విధంగా ఇచ్చినా కానీ మనం ఇన్పుట్ని ఈ విధంగా రీడ్ చేసుకొని మన డిక్షనరీ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇచ్చిన మనం డిఫరెంట్గా మన డేటాని రీడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగానే మనకైతే డేటా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ డిక్షనరీలో ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయడం చూసాము 2 వేస్లో. డిక్ట్ అనే ఫార్మాట్ యూస్ చేసుకొని ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్లో యూస్ చేసుకొని క్రియేట్ చేయడం చూసాము. మరి నాన్ ఎంటీ డిక్షనరీ అనేది అయితే మనం ఇలా కీ వాల్యూ ఇచ్చేసి డైరెక్ట్గా స్టాటిక్గా మన డేటా తెలుసుంటే క్రియేట్ చేయొచ్చు. లేదంటే eval అనే ఫంక్షన్ వాడుకొని డైనమిక్గా ఇలా డిక్షనరీ ఫార్మాట్లోనే ఇస్తే ఇన్పుట్ రీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా డైనమిక్గా కనుక మనకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనం అయితే ఈ విధంగా డేటాను అయితే రీడ్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ వేస్లో మన డిక్షనరీని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు క్రియేట్ ఏ డిక్షనరీ ఇన్ పైథాన్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. దయచేసి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి సో దట్ నెక్స్ట్ టైం మీకు ఇలాంటి ఇన్పుట్ ఇచ్చినప్పుడు రీడ్ చేసుకోవడానికి అండ్ ఇలాంటి డిక్షనరీకి సంబంధించిన ఎటువంటి ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికైనా ఈజీ అవుతుంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.